అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ ని. ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లో చాలా దారుణంగా బ్లడ్ బాత్ నడుస్తుందని అంటారు. అంటే రక్తపాతం జరుగుతుందని అంటారు. ఎందుకంటే చాలా మంచి మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ యొక్క షేర్లు కూడా పడిపోతున్నాయి, కరెక్షన్లు అవుతున్నాయి మార్కెట్ లో. అలాగే 52 వారాల్లో తక్కువ రేట్ ఏదైతే ఉందో దాని వరకు రీచ్ అయ్యే పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎలాంటి కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ కంటెంట్తో వచ్చాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మై గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పనికొచ్చే కంటెంట్ మాత్రమే మీ దగ్గర తీసుకొస్తాం. సో ఇప్పుడు మనం చూడబోయే కంపెనీలు ఏంటంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ వేటిల్లో డబ్బులు పెట్టాయో వాటిని మనం సెలెక్ట్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు అందులో కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది 5 లార్జ్ క్యాప్ కంపెనీలు అనమాట. అంటే ఆ 5 లార్జ్ క్యాప్ కంపెనీలు 20,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు, అలాగే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీలు మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది వచ్చేప్పటికి మే 2022లో ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే నేను వాటిల యొక్క షేర్ ప్రైస్ ఏ రోజు తీసుకున్నానంటే కనుక మొన్న 5వ తారీఖు జూలై 5వ తారీఖున ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ను పెట్టుకుని దాని ప్రకారంగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను వాళ్ళ. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే కనుక టీసీఎస్ అండి. మనకి అందరికీ చాలా సుపరిచితమైన కంపెనీ ఇది. అసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి ఒక లిస్టెడ్ కంపెనీ. నిజానికి టాటా వారి గ్రూప్ లో ఒక అతిపెద్ద కంపెనీ కింద చెప్పుకోవచ్చు దీన్ని. అందులో కూడా ఈ టాటా గ్రూప్ లో ఈ టీసీఎస్ అనే కంపెనీలో దగ్గరగా 72% ఈ టాటా అండ్ సన్స్ వాళ్ళ ప్రైవేట్ కంపెనీలోనే ఈ షేర్లన్నీ పెట్టుకుని ఉన్నారు. మిగతావే బయటకు ఇచ్చారని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఈ కంపెనీ అసలు ఏం చేస్తుందని చూస్తే కనుక నిజానికి ఈ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేకపోతే ఈ టెక్నాలజికల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ చేయడం అన్నది ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ అండి. సో ఈ వ్యాపారంలో దగ్గరగా 50 ఏళ్ల నుంచి వీళ్ళు స్థిరపడి ఉన్నారు. చాలా మంచి స్ట్రెంగ్త్ ఈ కంపెనీకి ఈ ఇండస్ట్రీలో ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో నేను ఇందాక చెప్పినట్టు ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఈ మే 2022లో ఈ కంపెనీ యొక్క షేర్లు ఎన్ని కొన్నారని చూస్తే కనుక దాదాపుగా 64,53,000 షేర్లు కొన్నారు. మొత్తం కొన్న రేట్ చూస్తే కనుక వాల్యూ చూస్తే కనుక 2,230 కోట్లు పెట్టి ఈ షేర్లు అయితే కొన్నారని చెప్పి మనకు తెలుస్తుందండి. అయితే ఈ కంపెనీకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అని చూస్తే కనుక అసలు స్ట్రెంగ్త్ అంతా కూడా ఈ కంపెనీకి ముఖ్యంగా వాళ్ళ కస్టమర్స్ దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళకి వెరైటీ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. కొంతమంది కస్టమర్ల దగ్గర నుంచి జస్ట్ $1 మిలియన్ మాత్రమే సంపాదిస్తున్నారు ఒక సంవత్సరానికి. కొన్ని కస్టమర్ల దగ్గర అయితే కనుక $100 మిలియన్ కూడా సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కనుక దగ్గరగా లాస్ట్ ఇయర్ నుంచి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2020-21కి 21-22లో ఈ 4th క్వార్టర్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక 1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించే క్లయింట్లు క్రితం సంవత్సరంలో 1,096 ఉంటే ఈ సంవత్సరంలో 1,182 ఉన్నారండి. అంటే పెరిగారు. అలాగే 5 మిలియన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ పెరిగారు. 10 మిలియన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాం ఎవరి దగ్గర అయితే అనుకుంటే కనుక అందులో కూడా మళ్ళీ పెరుగుకుంటూ వచ్చారు. అలాగే ప్రతి ఏరియాలోను, ప్రతి సెగ్మెంట్లోను, ప్రతి డివిజన్ ఆఫ్ రెవెన్యూస్ లోను ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అన్నది మనం చూస్తున్నాం. సో ఇది ఒక చాలా మంచి స్ట్రెంగ్త్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా అసలు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ ఎట్లా ఉంది అన్న చూస్తే కనుక అది కూడా 10 ఏళ్లలో 15% పెరిగిందండి. CAGR చూస్తే కనుక 15% ఉంది. ఆ రెవెన్యూ ఒకటే పెరిగిందా అంటే ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ కూడా 14% పెరుగుకుంటూ వెళ్తున్నాయి ప్రతి సంవత్సరం నుంచి సంవత్సరానికి. సో ఇది కూడా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ కంపెనీకి కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మంది ఎంప్లాయీలు వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎంత కొంచెం కష్టంగా ఉందంటే ఇక్కడ ఈ సంవత్సరంలో దగ్గరగా 17% ఐట్రిషన్ అని చెప్పి ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే 17% మంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు, వేరే ఉద్యోగాలు ఎత్తుకుంటున్నారని అర్థమవుతుంది మనకి. ఎందుకు ఇట్లా జరుగుతుందని చూస్తే కనుక మనకి ఇండస్ట్రీలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి. కొత్త కంపెనీలు ఎక్కువ శాలరీలు ఇచ్చి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాగ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీలో మాత్రమే చూస్తే కనుక గత సంవత్సరంతో కంపేర్ చేస్తే గత సంవత్సరంలో 8% మాత్రమే ఉన్న అట్రిషన్ ఈ డిసెంబర్కి వచ్చేప్పటికి దగ్గరగా 11% అయింది. అది కాస్త ఈ రెండుకి వచ్చేప్పటికి 17% అయిందండి.
ఇదో పక్కన ఉంటే ఇంకో పక్కన ఇంకో పెద్ద రిస్క్ ఏంటంటే కనుక వీళ్ళ సంపాదన ఏదైతే ఉందో, వీళ్ళ రెవెన్యూ జనరేషన్ ఏదైతే ఉందో దాంట్లో 90% బయట దేశాల నుంచే రెవెన్యూ వస్తుంది. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ కస్టమర్లు చాలా తక్కువ అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫారెన్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాల్సిన మొత్తాలు రిసీవ్ చేసుకుంటాం. కాకపోతే ఈ ఫారెన్ కరెన్సీ రేట్లు ఏవైతే మారిపోతూ ఉన్నాయో దానివల్ల మనకి రిస్క్ అనేది చాలా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇది కూడా ఇంకొక కష్టమైన పరిస్థితి అని తెలుసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ బయట దేశాల్లో వ్యాపారం చేస్తుంది కదా, అందుకని చెప్పి వీళ్ళు డెరివేటివ్స్ లో హెడ్జింగ్ చేస్తూ ఉంటారు. ఆ డెరివేటివ్స్ లో హెడ్జింగ్ చేయడం వల్ల కొంచెం రిస్క్ అయితే ఉంటుందండి. ఆ రిస్క్ తగ్గించుకోవడం కోసం కూడా మనం ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో అది కూడా మనం ఒకసారి మైండ్లో పెట్టుకుని దాని తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ కంపెనీలో. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళకి బయట దేశాల్లోనే వ్యాపారం ఎక్కువ ఉందని ఇప్పుడే చెప్పుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనుక ఆ దేశం వాళ్ళు మనకి వ్యాపారం ఇవ్వకూడదనో, లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేవి బయట దేశాలకు ఇవ్వకూడదనో ఏమన్నా ఒక కొత్త రూల్ ఆ దేశాల్లో తీసుకొస్తే మనకి జియోగ్రఫికల్ గా మనకి డబ్బులు అన్నవి ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం కంపెనీ యొక్క రెవెన్యూస్ 90% బయట నుంచే ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరన్నా కానీ ఇలాంటి ఒక కండిషన్ పెట్టారంటే కనుక మన భారతదేశానికి డబ్బులు రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, స్టాక్ మార్కెట్ పరిస్థితి మొన్న 5వ తారీఖు ఎట్లా ఉందన్నది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అంతేకాకుండా ఈ 200 రోజుల SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజెస్ కూడా చూపిస్తున్నాను. అలాగే RSI అని చెప్పని, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని చెప్పని, వీటి గురించి స్పెసిఫిక్ గా ఇది వరకు ఒక వీడియోలో కూడా చేసాం మేము. సో దాని గురించి కూడా మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. బట్ ప్రస్తుతం ఈ కంపెనీ పరిస్థితి చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 3216 ఉందండి. అలాగే PE రేషియో చూస్తే కనుక 30.72 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.09, అంటే ఆల్మోస్ట్ అసలు అప్ అన్నది లేదని అనుకోవాలి. 5 ఏళ్లలో సేల్స్ పెరిగింది అంతని చూస్తే కనుక 10.2% పెరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 43% ఉందండి. అలాగే ఒక సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి రిటర్న్ చూస్తే కనుక నెగిటివ్ ఉంది 1.41. అలాగే 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక 22% ఉంది. అలాగే 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 3471 దగ్గర ఉందండి. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చూస్తే కనుక 43 దగ్గర ఉంది. ఇకపోతే ఈ లిస్ట్ లో రెండో కంపెనీ ఎందులో ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారని చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నది మనకి అందరికీ సుపరిచిత కంపెనీయే. ఈ కంపెనీలో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కనుక వీళ్ళకి ముఖ్యంగా రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి ఒక 50% రెవెన్యూ వస్తుంది. అలాగే రిటైల్ వ్యాపారం నుంచి 21% రెవెన్యూ వస్తుంది. డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ అంటే జియో నుంచి దగ్గరగా 9% వస్తుంది. అలాగే పెట్రోకెమికల్స్ వ్యాపారం నుంచి, ఆయిల్ గ్యాస్ నుంచి ఒక 20% రెవెన్యూ వస్తుందండి. అలాగే ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మే మాసంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారని చూస్తే కనుక మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు దగ్గరగా 96,97,000 షేర్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎంత వాల్యూ పెట్టి ఇన్వెస్ట్ చేశారని చూస్తే కనుక దగ్గరగా 2,629 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ షేర్ ప్రైస్ పెరగడానికి కారణాలు ఏంటంటే కనుక వీళ్ళ ఎబిటా చాలా మంచి గ్రోత్ ఫేస్ చూపిస్తుందండి. ఎబిటా 5 ఏళ్లలో చూస్తే కనుక మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు దగ్గరగా ఒక 17.7% పెరుగుకుంటూ వచ్చింది. అది మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అది అలా పెరగడానికి కారణం ఏంటని చూస్తే కనుక వీళ్ళ ఆయిల్ టు కెమికల్స్ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ 50% ఇంప్రూవ్మెంట్ చూపించిందండి. అంటే కంపారబుల్ గా చూస్తే కనుక 50% ఇంప్రూవ్మెంట్ చూపించడం వల్ల ఈ ప్రైస్ అయితే పెరిగిందని తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా మిగతా సర్వీసెస్ కూడా, మిగతా లైన్స్ ఆఫ్ బిజినెస్ వీళ్ళు ఏవైతే ఉన్నారో అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేయడం అన్నది మనం చూస్తున్నాము. అంతేకాకుండా చాలా మంది జియో ఒక లాస్ మేకింగ్ డివిజన్ కదా అనుకోవచ్చు. లేదు, లాస్ మేకింగ్ డివిజన్ అయినా కానీ లేకపోతే ప్రాఫిట్ మేకింగ్ అయినా బ్రేక్ ఈవెన్ అయినా కానీ ప్రస్తుతానికి వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ చాలా పెరుగుతున్నాయి. సో సబ్స్క్రిప్షన్స్ పెరగడం అన్నది ఒక మంచి పరిణామం కింద కన్సిడర్ చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి వ్యాపారం కూడా పెరగడం వల్ల ఈ రెవెన్యూ అన్నది వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అన్నవి ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ విషయంలో చూస్తే కనుక మీరు. సో మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు 2021 సంవత్సరానికి 22 సంవత్సరానికి మీ స్క్రీన్ మీద డిఫరెన్స్ చూస్తే కనుక 2021 సంవత్సరంలో దగ్గరగా 97,580 ఎబిటా ఉంటే కనుక అది కాస్త O2C డివిజన్ వల్ల దగ్గరగా 14,552 కోట్లు పెరిగింది. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ వల్ల 5,199 కోట్లు పెరిగింది. రిటైల్ డివిజన్ వల్ల దగ్గరగా 2,500 కోట్లు పెరిగింది. డిజిటల్ సర్వీసెస్ వల్ల 6,233 కోట్లు పెరిగింది. అలాగే మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి వల్ల దగ్గరగా ఒక 458 కోట్లు పెరిగి మొత్తం ప్రస్తుతానికి ఎబిటా చూస్తే కనుక 1,25,687 కోట్లు ఉందండి ఎబిటా. సో ఇది చాలా మంచి స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాపారానికి కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి వీళ్ళ వ్యాపారాలన్నిటికీ. ఏంటంటే కనుక వీళ్ళ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వచ్చే రెగ్యులేషన్స్
కొంచెం హార్ష్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా చూస్తే కనుక మన భారతదేశ ప్రభుత్వం వారు భారతదేశంలో ఎక్స్ట్రాక్ట్ చేసే క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, అంటే ముడి చమురు ఏదైతే ఉంటుందో ఆ ముడి చమురు మీద ట్యాక్స్ పెంచారండి. దానివల్ల సడన్ గా అది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆల్మోస్ట్ 7% షేర్ ప్రైస్ పడిపోయింది. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ చేతిలో నుంచి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళు. సో దానివల్ల నిజానికి రిలయన్స్ కంపెనీకి ఇబ్బంది ఉందని చెప్పుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో 5G అంటున్నాం అందరం. ఈ 5G స్పెక్ట్రమ్ అన్నది ఒట్టి టెలికమ్యూనికేషన్స్ కంపెనీస్ కాకుండా మిగతా వాటికి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ఆదేశాలు తీసుకున్నారు. అది కూడా టెండర్ లేకుండా చేస్తున్నారు ఈ పని. సో దీనివల్ల కూడా ఖచ్చితంగా జియో లాంటి కంపెనీలు లేకపోతే ఎవరైతే కనుక ఈ టెలికాం సెక్టర్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు టెండర్ లేకుండా అమెజాన్ కి, గూగుల్ కి వీళ్ళకు కూడా 5Gలో చేసుకునే అవకాశాలు అనేది కల్పిస్తున్నారు. సో దానివల్ల ఇబ్బంది ఖచ్చితంగా ఈ జియోకు ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇకపోతే కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి దగ్గరగా 2433 ఉందండి. అలాగే ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూస్తే కనుక 28 సార్లు ఉంది. డెట్ ఈక్విటీ రేషియోస్ 0.36. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 18.16% పెరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 8.15% పెరిగి ఉంది. అలాగే ఒక సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి రిటర్న్ వచ్చింది వచ్చేప్పటికి 14.52% వచ్చింది. 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక దగ్గరగా 26.93% ఉంది. అలాగే 200 రోజుల ఎస్ఎంఏ చూస్తే కనుక 2472 ఉంది. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక 39.6 ఉందండి. ఇకపోతే ఈ లిస్ట్ లో మూడో కంపెనీ ఏంటని చూస్తే కనుక ఎల్ఐసి అండి. మనందరికీ తెలిసిన కంపెనీయే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీ రీసెంట్ గానే లిస్ట్ అయింది అన్నది కూడా మనకు తెలుసు. కాకపోతే ఈ కంపెనీకి చాలా మంచి స్ట్రెంగ్త్ ఉందండి. ఏంటంటే దాదాపు ఒక 65 ఏళ్ల నుంచి ఈ కంపెనీ భారతదేశంలో ఉంది. అలాగే ఇన్సూరెన్స్ వ్యాపారంలో అసలు అగ్రగామి మన భారతదేశంలో ఎవరంటే ఎల్ఐసి అండి. ఎందుకంటే ఈ కొత్త ఇన్సూరెన్స్లు ఎవరైతే తీసుకుంటున్నారో అందులో దగ్గరగా ఒక 60% మంది ఎల్ఐసివే తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రికరింగ్ వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా బాగా నడుస్తుంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళ ప్రస్తుతానికి మార్కెట్ షేర్ ఎంత ఉందని చూస్తే కనుక దాదాపుగా 60% మార్కెట్ షేర్ కొత్త వ్యాపారంలో వీళ్ళదే నడుస్తుంది. అంతేకాకుండా మొత్తం రెగ్యులర్ గా మార్కెట్ లో ఉన్న వ్యాపారం ఎంతైతే ఉందో అందులో దగ్గరగా 45% వీళ్ళదే నడుస్తుంది చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. సో వీళ్ళు ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే కనుక రకరకాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, లేకపోతే యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ పాలసీలు, లేకపోతే పెన్షన్ ఫండ్ పాలసీలు, ఇలా రకరకాల పాలసీలని వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకని చెప్పి ఎక్కువగా పాలసీలు ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాలసీ కావాలో ఆ అన్నిటి నుంచి చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అలాగే అసలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక ఈ ఇన్సూరెన్స్ కంపెనీల్లో 5వ స్థానంలో ఉంది ఈ ఎల్ఐసి అన్నది. అలాగే అసెట్స్ అండర్ మెయింటెనెన్స్, వీళ్ళ చేతిలో ఎంత డబ్బుని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అన్నది చూస్తే కనుక అందులో కూడా వీళ్ళు 10వ స్థానంలో ఉన్నారండి ప్రపంచం మొత్తంలో. సో మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ కింద మనం గుర్తించాలి. అంతేకాకుండా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో దగ్గరగా ఒక 4% లిస్టెడ్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అయినా కానీ వీళ్ళు ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. చాలా మంచి ప్రాఫిట్స్ ని అలాగే ఒక మంచి అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది చూపించగలుగుతున్నారు. సో ప్రస్తుతం ఎల్ఐసి చేతిలో ఉన్న అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అంతా చూస్తే కనుక దగ్గరగా 42 లక్షల కోట్లు డబ్బు వీళ్ళు అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ లో చూస్తున్నారు. అలాగే అసలు దాని వాల్యూ ఎంత చూస్తే కనుక మన జీడిపిలో 17% ఈ కంపెనీలోనే ఉన్నట్టు ఉందన్నమాట. సో అంత అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ. సో ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వాళ్ళు అసలు మొన్న మే 22లో ఎన్ని షేర్లు కొన్నారు, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారని చూస్తే కనుక స్క్రీన్ లో చూస్తున్నట్టు దగ్గరగా 4,82,00,000 షేర్లు కొన్నారు. మొత్తం కొన్న వాల్యూ చూస్తే కనుక 3,916 కోట్ల వర్త్ ఆఫ్ షేర్స్ కొన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో వీళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి, అసలు ఈ కంపెనీకి అంత పెద్ద బలం ఏంటి అనుకుంటే కనుక వీళ్ళకి మొత్తం మార్కెట్ లో ఉన్న ఏజెంట్స్ ఎంతమంది చూస్తే కనుక దగ్గరగా 13 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారండి వీళ్ళకి. అంటే 1.3 మిలియన్ ఏజెంట్స్ ఉన్నారు. అది ఎంతమంది అని చూస్తే కనుక మార్కెట్ లో ఉన్న మొత్తం ఏజెంట్స్ లో 54% ఏజెంట్లు ఎల్ఐసిగా ఉన్నారనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది కదా పాలసీలో, ఆ పాలసీలకి క్లెయిమ్ సెటిల్మెంట్ అన్నది గత సంవత్సరంలో దగ్గరగా 96% క్లెయిమ్లు సెటిల్మెంట్లు చేస్తే ఈ మొన్న కంప్లీట్ అయిన సంవత్సరంలో 98% క్లెయిమ్స్ సెటిల్ చేశారండి. అంటే జనాలు ఎవరైతే పాలసీలు తీసుకున్నారో వాళ్ళు క్లెయిమ్ అప్లికేషన్ పెడితే 98% అన్ని క్లెయిమ్లు సెటిల్మెంట్ అయిపోయినాయి. 2% ఏదో ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు. అంటే 98% కూడా క్లెయిమ్లు సెటిల్ అయిపోతున్నాయి కదా. సో మంచి సెటిల్మెంట్ రేషియో ఉందని చెప్పి జనాలందరూ ఎల్ఐసికే వెళ్ళడం అన్నది ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ.
అండ్ ఇది కాకుండా ఇంకో చాలా మంచి అడ్వాంటేజ్ ఈ కంపెనీకి ఏంటంటే కనుక భారతదేశంలో వ్యాపారం చేస్తూ భారతేతర దేశంలో కూడా అంటే మిగతా దేశాల్లో కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్నది సేల్ చేస్తున్నారు. అది నిజానికి భారతదేశంలో ఎల్ఐసి మాత్రమే చేస్తోంది. సో ఇందులోంచి రెవెన్యూ అంత ఎక్కువ రాకపోయినా కానీ ఆ వ్యాపారం కూడా ఇంటర్నేషనల్ వ్యాపారంలో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు, వీళ్ళు చేయగలుగుతున్నారు. అది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ. అయితే ఈ కంపెనీకి మెయిన్ థ్రెట్స్ ఏంటి, అసలు ఎక్కడ బలహీనంగా ఉంది అని చూస్తే కనుక నిజానికి బయట నుంచి వచ్చే ప్రైవేట్ పార్టీస్ అందరూ కూడా వీళ్ళకి బలహీనం అని చెప్పుకోవాలి, వీళ్ళకి రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కాకుండా బ్యాంకులు కూడా ఈ ఇన్సూరెన్స్ లోకి ఎంటర్ అయిపోయాయి. సో బ్యాంకుల్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇన్సూరెన్సే తీసుకోమని ప్రోత్సహించడం, ఇలా చేయడం వల్ల ఎల్ఐసికి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. ఇది వరకు 5 ఏళ్ల క్రితం దగ్గరగా ఒక 56% ఈ కొత్త వ్యాపారం వీళ్ళ చేతిలో ఉంటే ఇప్పుడు 2022లో చూస్తే కనుక అది 45% పడిపోయిందండి. కొత్త వ్యాపారం ఉన్నది 40% ఎల్ఐసి చేతికి వస్తుంది. అంటే ఏంటంటే మిగతా వ్యాపారం అంతా, కొత్త వ్యాపారం అంతా కూడా మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా ఒక రిస్క్ కిందే మనం కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది ప్రస్తుత పరిస్థితి ఎల్ఐసి గురించి. అలాగే కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంది అలా చూస్తే కనుక ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి $702 ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో 109 ఉందండి. అలాగే డెట్ ఈక్విటీ రేషియో ప్రస్తుతానికి అసలు ఈ కంపెనీకి డెట్ అన్నది లేదు. అలాగే 5 ఏళ్లలో సేల్స్ పెరిగింది అంతా చూస్తే కనుక 7.93% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 48.22%. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 14 రోజుల్లో 43.6 ఉందండి. సో ఇది కంపెనీ గురించి పూర్తి విశ్లేషణ. ఒకవేళ కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ సొంతంగా మీరు ఆలోచించి దాని తర్వాత డిసిషన్స్ తీసుకోండి. సో ఇకపోతే ఈ లిస్ట్ లో 4వ కంపెనీ ఏంటంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది నిజానికి ఆర్బీఐ నుంచి ఇండివిజువల్ గా ఒక బ్యాంక్, ఏదైనా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కి ఇండివిజువల్ గా ఒక శాంక్షన్ వచ్చిందంటే కనుక బ్యాంక్ పెట్టుకోమని, అది హెచ్డిఎఫ్సి అని చెప్పుకోవాలి ఇనిషియల్ డేస్ లో. సో దాని తర్వాత మిగతా బ్యాంక్స్ అన్ని కూడా వచ్చాయి. వన్ ఆఫ్ ది పైనీర్స్ అని చెప్పుకోవాలి ఈ బ్యాంక్ ని. సో ఈ బ్యాంకు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందని చూస్తే కనుక ఈ మధ్యకాలంలోనే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని రెండింటిని మర్జ్ చేయాలని చూస్తున్నారు. సో దానికి అన్నింటికి కూడా స్టాక్ మార్కెట్లలో వీళ్ళకి ఒప్పందం అయిపోయింది, అన్నింటికి ఓకే అనేసారు. సో ప్రస్తుతానికి రెండు కూడా మర్జ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి మెయిన్ గా చూస్తే కనుక చాలా ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అలాగే ఫైనాన్సింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పుకోవాలి. సేవింగ్స్ అకౌంట్స్ కానివ్వండి, కరెంట్ అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ అకౌంట్స్ కానివ్వండి, అన్నిటిలోనూ మంచి స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవాలి. అంతేకాకుండా లోన్స్ ఇవ్వడంలో కూడా వీళ్ళకి మంచి బేస్ ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే కార్ లోన్లు కానివ్వండి, అంటే ఏంటంటే కనుక ఆటోమొబైల్ లోన్స్, లేకపోతే బైక్లకి, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కానీ, హౌసింగ్ లోన్లు కానీ, ఇలా ఏ రకమైన లోన్స్ తీసుకున్నా, పర్సనల్ లోన్స్ తీసుకున్నా, బిజినెస్ లోన్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ వీళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నారు. అండ్ మంచి వ్యాపారం చేస్తున్నారు కూడా, అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు లోన్లు ఇవ్వడమే కాకుండా వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళ డిస్బర్స్మెంట్ కి ముందర వీళ్ళు చేసే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళు అప్పు ఇచ్చే ముందర ఆ అప్పు తీసుకునే అతని యొక్క పరిశీలన ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందండి. వాళ్ళు మనకి తిరిగి పే చేయగలుగుతారా లేదా అన్నది పూర్తిగా అర్థమైతేనే కానీ రూపాయి కూడా అప్పు ఇవ్వరు వీళ్ళు. సో ఇలాంటి స్ట్రెంగ్త్ ఉండడం వల్లే ఎప్పటి వరకు వీళ్ళు మార్కెట్లో నిలదొక్కుంటారని చెప్పి తెలుస్తుంది. అలాగే ఎన్పిఏ కూడా చాలా తక్కువ ఉందని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఎంత ఇన్వెస్ట్ చేసే మే 2022లో అని చూస్తే కనుక మొత్తం దగ్గరగా 2,86,00,000 షేర్లు కొన్నారండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అలాగే ఎంత వాల్యూ కొన్నారని చూస్తే కనుక 3,966 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది మొత్తం ఇన్వెస్ట్ చేసిన మొత్తం. అయితే ఈ కంపెనీకి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక వీళ్ళకి అప్పు ఏదైతే పుడుతుందో అది చాలా తక్కువ రేటుకు పుడుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్ తీసుకుంటూ ఉంటారు. ఆ డిపాజిట్స్ అంతా కూడా వీళ్ళు రొటేషన్ లో మిగతా వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు అసలు డిపాజిట్ల మీద చెల్లించే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దగ్గరగా అది 4 నుంచి 5% మధ్యలోనే ఉంది. అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది 4 నుంచి 5% మధ్యలోనే ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు అప్పు ఇచ్చే చోట మాత్రం చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు ఇస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ మార్జిన్ అనేది బాగా మిగులుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ కంపెనీకి గత 5 ఏళ్లుగా అసలు ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ చూస్తే కనుక 20% CAGR ఉందండి. అంటే ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి అలాగే 5 సంవత్సరాలు చూస్తే కనుక ప్రతి సంవత్సరం మీద గత సంవత్సరం కంటే ఒక 20% ప్రాఫిట్స్ పెంచుకుంటూ వచ్చారు వీళ్ళు. సో అది ఒక మంచి పరిణామం. అలాగే ఇన్వెస్టర్ కూడా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి దాన్ని.
సో ఇకపోతే ఈ మర్జర్ గురించి మాట్లాడాలంటే కనుక చాలా మంచి విషయాన్ని చెప్పుకోవాలండి మర్జర్. ఎందుకంటే ఒక హెచ్డిఎఫ్సి లోన్లు ఇచ్చే కంపెనీని ఎన్బిఎఫ్సిని సెపరేట్ గా ఉంచడం కంటే కూడా బ్యాంక్ తో మర్జ్ చేయడం చాలా మంచిదని చెప్తాను నేను. ఎందుకంటే అసలు బ్యాంకు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో లేకపోతే వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకు దొరుకుతుందో ఆ డబ్బు అన్నది చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి అప్పు పుడుతుంది. సో అది ఎన్బిఎఫ్సి వల్ల అవ్వదు. సో అలాంటి పరిస్థితుల్లో ఎన్బిఎఫ్సి పెట్టుకుని వ్యాపారం నడవడం కంటే కూడా ఒక బ్యాంక్ పెట్టుకుని అదే అప్పులు ఇవ్వడం అన్నది మంచిదనం మనం అర్థం చేసుకోవాలి. సో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్సెస్ ఉంటాయి కొన్ని. సిఆర్ఆర్ అని అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని, ఎస్ఆర్ఆర్ అని చెప్పి స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ప్రస్తుతం వాళ్ళు మెయింటైన్ చేస్తున్న చూస్తే కనుక 4% సిఆర్ఆర్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే 18% ఎస్ఆర్ఆర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా ఇలా మెయింటైన్ చేయడంతో ఇప్పుడు కొత్తగా హెచ్డిఎఫ్సిని కనుక ఆ ఎన్బిఎఫ్సిని కనుక బ్యాంక్ లో మర్జ్ చేస్తే ఇవి ఇంకా ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అప్పులన్నీ కూడా వీళ్ళ కిందకు వచ్చేస్తాయి. అంతేకాకుండా వీళ్ళకి ఉన్న అప్పుతో పాటు ఆ అప్పు కూడా కొన్ని రిజర్వ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళు. సో అవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర వీళ్ళు డబ్బు రూపంగాను లేకపోతే గోల్డ్ రూపంలోను లేకపోతే సావరెన్స్ లోను అలా చూపించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చూపించుకోవడం కోసం వీళ్ళకి కొంచెం ఎక్కువ మొత్తాల్లో డబ్బు కావాల్సి వస్తుంది. సో ఇది ఒక పెద్ద చిక్కు ఎదురని చెప్పుకోవాలండి నిజానికి. ఇది కాకుండా ఇంకొక ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి మార్కెట్ లో ఉన్న ఇంకో పెద్ద కాంపిటీటర్. ఆ కాంపిటీటర్ ఎవరంటే కనుక ఎస్బీఐ. ఎస్బీఐ చూస్తే కనుక వాళ్ళ దగ్గర డిపాజిట్స్ ఎక్కువే, వాళ్ళు ఇచ్చే అప్పులు ఎక్కువే. సో వీళ్ళతోటి ఎక్కువగా కాంపిటీషన్ నడుస్తుంది. అయినా కానీ వాళ్ళ ప్రాఫిట్స్ కంటే కూడా హెచ్డిఎఫ్సి వాళ్ళ ప్రాఫిట్స్ బాగున్నాయి. స్క్రీన్ మీద చూస్తే కనుక అసలు ఎస్బీఐకి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి లోన్లు చూస్తే లోన్లు ఎస్బీఐ వాళ్ళు దగ్గరగా 26.64 లక్షల కోట్లు ఇస్తే హెచ్డిఎఫ్సి మాత్రం 17.86 లక్షల కోట్లు ఇచ్చారు. అలాగే డిపాజిట్స్ ఎస్బీఐ దగ్గర చూస్తే కనుక 38.47 లక్షల కోట్లు డిపాజిట్స్ ఉంటే హెచ్డిఎఫ్సి దగ్గర 16.01 లక్షల కోట్లు మాత్రం డిపాజిట్లు ఉన్నాయి. కానీ ప్రాఫిట్లు చూస్తే మాత్రం ఎస్బీఐకి కేవలం 22,562 కోట్లే ఉంది, కానీ హెచ్డిఎఫ్సికి మాత్రం 49.263 కోట్లు ఉందండి. సో ఇది కూడా మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎవరెవరు ఎంతెంత మెయింటైన్ చేస్తున్నారని చూస్తే కనుక ఎస్బీఐ 13.23% మెయింటైన్ చేస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి వారు చూస్తే కనుక 19.8% మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పి మనకు తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకొక ఇబ్బంది హెచ్డిఎఫ్సికి ఉండేది ఏంటంటే కనుక వన్స్ ఈ మెర్జర్ జరిగిందనుకోండి, మెర్జర్ జరిగితే కనుక వీళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వీళ్ళకున్న స్టేక్ కొంత బయటకు అమ్మేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆర్బీఐ నుంచి కానీ లేకపోతే మన ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానివల్ల కొన్ని షేర్లు అయితే వీళ్ళు అమ్మేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది కూడా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో వీటిలన్నింటినీ కన్సిడర్ చేసుకుని ప్రస్తుతం హెచ్డిఎఫ్సి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందని చూస్తే కనుక ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 1382 ఉందండి. అలాగే ప్రైస్ ఎర్నింగ్ రేషియో 19.7 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 7.22 ఉంది. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 13.16 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 16.63 ఉంది. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక నెగిటివ్ ఉందండి, 11% కోల్పోయినట్టు తెలుస్తుంది. అలాగే 5 ఏళ్లలో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చూస్తే కనుక 10.16% వచ్చింది. అలాగే 200 రోజుల ఎస్ఎంఏ చూస్తే కనుక 1428 ఉందండి. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 52.3 ఉంది. ఇకపోతే ఈ లిస్ట్ లో లాస్ట్ కంపెనీ ఏంటని చూస్తే కనుక ఇన్ఫోసిస్ లిమిటెడ్ అండి. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే, ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ. అలాగే ఈ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా అందజేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఏ వ్యాపారంలో వీళ్ళు సర్వీసెస్ అందజేస్తారని చూస్తే కనుక లైఫ్ సైన్సెస్ లోను లేకపోతే టెక్నాలజీలోను ఆటోమొబైల్ సెక్టర్ లోను అన్ని రకాల సెక్టార్స్ లోను వీళ్ళ ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నది ఐటీ సర్వీస్ అన్నది వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు. సో కంపెనీలో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి అసలు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేశారని చూస్తే కనుక దగ్గరగా 3,66,27,000 కోట్ల షేర్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది తెలిసింది. అలాగే కొన్న వాల్యూ చూస్తే కనుక 5,624 కోట్ల డబ్బు ఈ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని మనకు తెలుస్తుందండి. సో కంపెనీకి ముఖ్యమైన అసలు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక వీళ్ళు ఫినాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అసలు అప్పు అన్నది లేదు. అలాగే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో చాలా రికరింగ్ గా ఉన్నాయి. అంటే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ కూడా
బాగా మెయింటైన్ చేసుకుంటూ అప్పు లేకుండా వ్యాపారం చేయగలుగుతున్నారు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూస్ కూడా సంవత్సరం మీద సంవత్సరానికి 21% పెరుగుకుంటూ వచ్చాయండి. ఇప్పుడు రీసెంట్ గా ఉన్న రెవెన్యూస్ చూస్తే కనుక గత సంవత్సరంలో రెవెన్యూస్ అయితే కనుక దగ్గరగా 1,21,000 కోట్ల రెవెన్యూ అన్నది వీళ్ళు టార్గెట్ హిట్ చేశారు ఇక్కడ. సో అది ఒక పక్కన అలాగా రెవెన్యూస్ పెరుగుతున్నా కానీ ఇంకో పక్కన ఏమైందంటే వీళ్ళ ప్రాఫిట్లు అన్నది తగ్గినాయండి. ఎందుకు తగ్గినాయని చూస్తే కనుక గ్లోబల్ గా కొన్ని కండిషన్స్ వల్ల వీళ్ళ ప్రాఫిట్లు తగ్గాయి. అయినా కానీ వీళ్ళు దగ్గరగా ఒక 23% ప్రాఫిట్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు అన్నది మనం చూడాలి ఇక్కడ. ఇకపోతే వీళ్ళకి ఉన్న రిస్క్స్ ఏంటి అని చూస్తే కనుక ఇందాక టీసీఎస్ లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐట్రేషన్ అనేది బాగా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎన్నో కొత్త కంపెనీలు క్రియేట్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఆఫర్లు ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్ మొగ్గు చూపి దానికి మూవ్ అయిపోతూ ఉంటున్నారు. సో దానివల్లే ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతుందన్నో మనం చూడాలి. ఈ కంపెనీలు చూస్తే కనుక మార్చ్ 2021కి దగ్గరగా 11% మాత్రమే ఎంప్లాయీస్ రొటేషన్ ఉంటే ఈ మార్చ్ 2022 వచ్చేప్పటికి 28%, దగ్గరగా 28% అసలు ఈ అట్రిషన్ అనేది ఎక్కువగా అయిందని చెప్పని తెలుస్తుంది. అంటే ఏంటంటే కనుక గత సంవత్సరంలో 100 మంది జాయిన్ అయితే 11 మంది బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ అయిన ఇయర్లో 21-22లో చూస్తే కనుక 100 మంది జాయిన్ అయితే 28 మంది బయటికి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి కన్సిస్టెంట్ గా వీళ్ళ దగ్గరే ఉండి పనిచేసే ఎంప్లాయీస్ అన్నది తగ్గుతున్నారు. సో దీనివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కంపెనీకి. దీన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి ప్యాకేజీలు ఇవ్వడాలు, లేకపోతే వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి ఎక్కువగా ప్రమోషన్లు ఇచ్చి శాలరీలు ఇచ్చి, లేకపోతే ఈసాప్స్ ఎక్కువగా ఇవ్వడాలు, ఇలా చేసి ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని రిటైన్ చేసుకోవడానికి చూస్తున్నారు వీళ్ళంతా కూడా. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది మార్కెట్ లో అని చూస్తే కనుక ప్రస్తుత మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 1475 ఉందండి. అలాగే పిఈ రేషియో చూస్తే కనుక 28.25, డెట్ ఈక్విటీ రేషియో 0.07, అలాగే 5 సంవత్సరాల్లో గ్రోత్ చూస్తే కనుక 12.18, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 28.98, ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక నెగిటివ్ ఉందండి 5.52, అలాగే 5 సంవత్సరాల్లో సిఏజిఆర్ చూస్తే కనుక 25.84 ఉంది. 200 రోజులు ఎస్ఎంఏ చూస్తే కనుక 16.10 ఉందండి. అలాగే ఆర్ఎస్ఐ 14 రోజులు ఆర్ఎస్ఐ చూస్తే కనుక 50.6 ఉంది. సో ఇదండి పూర్తిగా అసలు ఈ 5 కంపెనీలు వీటిలో అయితే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు వాటి గురించి పూర్తి విశ్లేషణ. గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా మీకు అవగాహన కోసం మేము చేస్తున్నాం తప్పితే మీరు ఖచ్చితంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని మేము సజెస్ట్ చేయట్లేదు. మీ సొంతంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక దాన్ని పూర్తిగా విశ్లేషించుకుని అవగాహన వచ్చిన తర్వాత మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయని తప్పితే నేను చెప్తున్నాను లేకపోతే గ్రో వారు తెలుగులో ఈ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారని మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం, మేము రీసెంట్ గా గ్రో వారి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కింద లింక్ ఇచ్చాము దాని గురించి కూడా, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు పర్సనల్ ఫైనాన్సింగ్ గురించి పూర్తిగా రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది. అవి నచ్చితే కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు, మీ ధనాన్ని కూడా పెంచుకోవచ్చు. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట కూడా కొట్టండి. సో దట్ మా కొత్త వీడియో ఏది వచ్చినా కానీ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.